వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము నిమిత్తము ప్రార్థిద్దాము. నిన్నటి దినం రికార్డింగ్లో వచ్చిన ఆడియో డిస్టర్బెన్స్ కొరకు మన్నింప మనవి. ప్రార్థన చేద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ పాదాల దగ్గర, మీ సన్నిధానములో మిమ్మల్ని ఆరాధించువారముగా నిలుచుట మా భాగ్యం. మిమ్మలను దేవునిగా కలిగి ఉండుట మా ఆధిక్యత. మీ నామం పేరిట చేయబడు ప్రార్థనకు మీరు జవాబిస్తారు. మా ప్రేక్షకులు మేము కలిసి ప్రార్థిస్తున్నాము. మీ జవాబు వాక్యం ద్వారా దయచేయండి. అనుదినము ఈ వాక్యము మమ్ములను నడిపించినదై ఉండుటకు కృప చూపండి. వింటున్న శ్రోతల జీవితాలు వెలుగుతో, పరిష్కారములతో నిండుటకు కృప చూపండి. వాక్యము మీది, ప్రజలు మీ ప్రజలు, మీరు మాట్లాడగా మాకు క్షేమం. వాక్యము చేత మమ్మలను ఆదరించుమని, హెచ్చరించుమని రక్షకుడైన యేసునామమున ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫిలిప్పీ పత్రిక 3 అధ్యాయాలు మనము ధ్యానము చేశాము. ఫిలిప్పీ పత్రిక అక్టోబర్ 14 మనం ప్రారంభించుకున్నాం. నవంబర్ 14, ఇప్పుడు 4, 50 ఎపిసోడ్స్. సుమారు 50 ఎపిసోడ్స్ 3 అధ్యాయాల మీద ధ్యానించాము. చాలా శక్తివంతమైన పత్రిక. ప్రతి పదం సందేశపూర్వకం, నిండు అర్థంతో, ఆధ్యాత్మిక బలంతో నిండి ఉన్న వచనాలివి. మొదటి వచనం చూడండి. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా. పౌలు గారి అడ్రస్సింగ్ గమనించారా? అపేక్షించు ప్రియ సహోదరులు. వీళ్ళు కొంతమందే ఉంటారు, సహోదరులు అనేకం ఉంటారు. ప్రియులైన సహోదరులు మరికొంతమంది ఉంటారు. అపేక్షించు ప్రియమైన సహోదరులు మరీ కొద్దిమందే ఉంటారు. పాల్ ఈస్ టాకింగ్ టు వెరీ వెరీ ఇన్నర్ టీమ్ ఆఫ్ ఎవాంజలిజం. మీరు ఒకసారి గమనించాలి మాటలు. పౌలు అపేక్షిస్తున్నాడు సహోదరులను. మీకెవరైనా ఇలాంటి వారు ఉన్నారా? I'm not talking about your friends. I'm talking about the brothers in Christ. క్రీస్తునందు మీ సహోదరులలో మీరు అపేక్షించేటువంటి ప్రియులు ఎంతమంది ఉన్నారు? అది ప్రశ్న. నా ఆనందమును, నా కిరీటమునయున్న నా ప్రియమైన వారలారా. 2 విషయాలు చెప్పాడు సహోదరులతో మాట్లాడుతూ.
ఒకటి ఆనందం, రెండు కిరీటం. పౌలు యొక్క ఆనందం ఆ సహోదరులు, పౌలు యొక్క కిరీటం ఆ సహోదరులే. నా ప్రియమైన అపేక్షించే సహోదరులారా, మీరు నా కిరీటము, మీరు నా ఆనందం. Therefore, my brothers, whom I love and long for, my joy and crown, stand firm thus in the Lord. నా ఆనందము, నా కిరీటం అన్నప్పుడు పుత్రవాత్సల్యం కనిపిస్తుంది. పుత్రవాత్సల్యం. తండ్రి తన బిడ్డలను ఎట్లా అపేక్షిస్తాడు, తన ఆనందానికి కారణంగా తన కిరీటంగా కుమారులను భావిస్తాడు. భవిష్యత్తు వీరిపై ఆధారపడిందని పౌలు గ్రహించి మాట్లాడుతున్నాడు. నా ఆనందం, నా కిరీటం, ఈ రెండు పదాలు రెండు కాలాలను సూచిస్తాయి. ఒకటి భూతకాలం, నాకెప్పటి వరకు ఆనందం మీ వల్లే, నా ఘనత మీ వల్లే. నా కిరీటం మీరు అన్నప్పుడు నా ఘనత మీ వల్లే. అట్ ది సేమ్ టైం ఫ్యూచర్ టెన్స్, నా భవిష్యత్తు ఆనంద కారణం మీరే, నా భవిష్యత్తు మహిమకు కారణం కూడా మీరే. పుత్రవాత్సల్యం. మనకి బిడ్డలు ఉన్నారు. మన బిడ్డల అచీవ్మెంట్స్ మనకు ఆనందము, గర్వకారణం. మన బిడ్డల ఫ్యూచర్ అచీవ్మెంట్స్ మనకు మరింత ఆనందము, మరింత గర్వకారణం అవుతాయి. ఆధ్యాత్మిక సంతానాన్ని గురించి మాట్లాడుతూ పౌలు ఈ మాటలు చెప్పాడు. ఒక గురువుకి నిజమైనటువంటి శిష్యుడు ఉన్నప్పుడు గుండె గర్వంతో, అతిశయంతో పొంగుతుంది. ఈ మధ్యన ఇంటర్నెట్లో ఒక అద్భుతమైనటువంటి వీడియో వైరల్ అవుతోంది. అది ఇంగ్లీష్ భాషలో లేదు, మరది రష్యన్ లాంగ్వేజో ఏమో నాకు తెలియదు. ఒక పైలట్ మైక్లో అనౌన్స్ చేస్తున్నాడు. విమానంలో ఉన్న ప్రజలంతా శ్రద్ధగా వింటున్నారు. తల్లిదండ్రులు జన్మనిస్తారు, కానీ గురువు జీవితాన్ని నేర్పిస్తాడు అని ఒక గురువుని గురించి చెబుతూ, ఆ గురువు ఇప్పుడు మీ మధ్యన విమానంలో ఉన్నాడు. నేను ఆయన్ని సన్మానించాలనుకుంటున్నాను. నేను ఇవాళ పైలట్గా స్థిరపడ్డానంటే ఆ గురువు యొక్క చలవ వల్ల నేను అట్లా అయ్యాను. కనుక నేను ఆయన్ని గౌరవించి సన్మానించాలనుకుంటున్నాను అని ఒక సడన్ సర్ప్రైజ్ అనౌన్స్మెంట్ చేశాయి. మా క్యాబిన్ క్రూ అంతా కూడా ఆయన్ని సత్కరించడానికి వస్తున్నారని అనౌన్స్ చేశాడు. తన పేరు చెప్పుకొని ఆ గురువు గారి పేరు చెప్తే ఆ గురువు ఎంత దుఃఖపడ్డాడు, ఎంత ఆనందంతో బాష్పాలు రాల్చాడు. అందరూ వచ్చి ఆయన కౌగిలించుకొని సన్మానిస్తుంటే హోల్ ఫ్లైట్ ప్యాసింజర్స్ అంతా చప్పట్లు కొట్టి అభినందిస్తుంటే అది ఆనందం, కిరీటం అంటే అక్కడ మీరు నేర్చుకోవాలి. ఆనందము, కిరీటం. గురువుకు శిష్యుడు ఆనందము, కిరీటం. అలాంటి వాళ్ళు నా పరిచర్యలో ఉంటే ఎంత బాగుంటుంది. గురువును మించిన శిష్యుడిగా స్థిరపడటం పౌలు అపేక్ష. ఇలా మీరు నా ప్రియులారా ప్రభువు నందు స్థిరులై ఉండండి. ప్రభువు నందు స్థిరంగా ఉండండి. అదే ఆనందం, అదే కిరీటం. అంటే ప్రభువు నందు స్థిరపడనవాడు మనకు కిరీటం కాదు, ఆనందం కాదు. చంచలంగా ఉండకూడదు. నేను చంచలుండే, ఇవాళ ఒకలా, రేపు ఒకలా, ఇంకొకసారి ఇంకోలా ఉంటాను.
దేవుడు నాతో పదే పదే మాట్లాడుతున్నది నిందారాహిత్యము, స్థిరత్వము. ప్రభువు నందు స్థిరులంగా ఉండాలి. ఫర్మ్ థస్ ఇన్ ద లార్డ్, మై బిలవ్డ్, ఫర్మ్ థస్ ఇన్ ద లార్డ్. దేవునిలో రూటెడ్గా, వేరు పారిన వారంగా ఉండాలి. అది నిజమైన క్రైస్తవ్యం. ఒక మొక్క భూమిలోకి వేరు దింపుతూ పైకి ఎదుగుతూ స్థిరపడుతుంది. ఆ ప్రపోర్షన్లో ఎక్కడ తేడా వచ్చినా మొక్క చచ్చిపోతుంది, లేకపోతే పడిపోతుంది పెద్దదైన తర్వాత. గుర్తుపెట్టుకోండి. స్థిరపడకపోతే ఇటు అటు కొట్టుకుని పోవు గాలి చెదరగొట్టు పొట్టులా మారిపోతాం. క్రైస్తవుని పట్ల దేవుని ఉద్దేశం స్థిరత, యేసులో స్థిరత. స్టాండ్ ఫర్మ్, స్థిరపడ్డం. లోకంలో స్థిరపడతారు అందరూ కూడా, కానీ ప్రభువులో స్థిరపడాలి, విశ్వాసములో స్థిరపడాలి, ప్రార్థనలో స్థిరపడాలి. అందరూ లోకంలో స్థిరపడే యత్నం చేస్తారు. ఎక్కడెవడు కనపడినా ఏం సంపాదించావు, ఏం సంపాదించావు, ఏం సంపాదించావు, ఇదే గోల. అవిశ్వాసులు ఏమి భూమి మీద కూర్చుకున్నావు అని అడుగుతారు. నిజ విశ్వాసులు ఏమి సంపాదించావు ప్రభు కొరకు అని అడుగుతారు. దట్ ఈస్ ద యాటిట్యూడ్ డిఫరెన్స్. దట్ ఈస్ ద యాటిట్యూడ్ డిఫరెన్స్. అదే వ్యత్యాసం హృదయంలో. ప్రభువునందు స్థిరత్వం కావాలి. స్టెబిలిటీ ఇన్ క్యారెక్టర్, ఫెయిత్, ప్రేయర్. అది పౌలు కోరుకుంటున్నాడు. అపేక్షతో మాట్లాడుతున్నాడు. మనం కూడాను మన ప్రియమైనటువంటి సహోదరులు స్థిరపడాలని కోరుకోవాలి. స్థిరపడాలని కోరుకోవాలి. ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండండి అని యువోదియను సుంటుకేను బతుమాలుకుంటున్నాను. స్థిరత్వం అంటేనే ఏకత్వం. స్థిరత్వం అంటేనే సిలువ. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది, బట్ వీ షుడ్ నాట్ సెపరేట్. వీ షుడ్ నాట్ డిపార్ట్ ఈచ్ వన్. వీ షుడ్ నాట్ డీవియేట్ ఫ్రమ్ అదర్ పర్సన్. మనము మన ఇష్టం చొప్పున ఆలోచిస్తాం, మన కన్విక్షన్ చొప్పున ఆలోచిస్తాం. మన ఎదుటివాడు వాడి ఇష్టము, వాడి కన్విక్షన్ చొప్పున ఆలోచిస్తాడు. ఆ ఇద్దరికి పౌలు ఇచ్చిన హెచ్చరిక ఏంటంటే, ప్రభువునందు మీరు స్థిరులుగుండి ఏక మనసుకు రండి అన్నాడు. పాల్ ఈజ్ నాట్ ప్రపోజింగ్ కాంప్రమైజింగ్. పాల్ ఈజ్ ప్రపోజింగ్ చేంజ్ ఇన్ దేర్ యాటిట్యూడ్. పౌలు గారు వారిలో ఉద్దేశాల్లో మార్పు తెచ్చుకోమని కోరుతున్నాడు తప్ప కొంచెం కొంచెం రాజీ పడండి అని కాదు. గుర్తుపెట్టుకోండి. కాంప్రమైజ్ అనేది చాలా చెడ్డ పదం కొన్ని సందర్భాలు. రాజీ పట్టకి ఎవడు ఇష్టపడ్డు, నిలబడుంటా క్యారెక్టర్ కాపాడుకుంటా ట్రై చేస్తాడు. మరి అటువంటిప్పుడు ఇద్దరు కలిసి డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ ఐడియాలజీ వాళ్ళు, హౌ దే కెన్ బి యునైటెడ్? వాళ్ళు ఎలా ఒకటైపోతారు? ఒకటిగా ఉండి ఎలా బ్రతుకుతారు? ఎలా పనిచేస్తారు? క్రైస్ట్ ఈజ్ ద ఆన్సర్. ఇసుక వేరు పదార్థం, సిమెంట్ వేరు పదార్థం. ఈ రెండు కలిసినా విడిగానే ఉంటాయి. కానీ ఏక మనస్సు అను నీరు తోడైతే అవి పర్పస్ఫుల్గా తయారవుతాయి.
రాత్రి 11:30కి 12 గంటలకు నా మిత్రుడు నాకు మెసేజ్ పంపించాడు. మేమిద్దరం ఒక దైవ కార్యం గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన పంపించిన మెసేజ్ ఏంటో తెలుసు, దేవుడు తన పర్పస్ నీ లైఫ్లో నెరవేరుస్తున్నాడు అని పంపించాడు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. నేను చాలా ఆనందపడ్డాను. వా, దేవుడు తన చిత్తము, తన ఉద్దేశము, తన సంకల్పము నా జీవితంలో నెరవేరుస్తున్నాడని మరొక వ్యక్తి సాక్ష్యం. అక్కడ ఏక మనసు వస్తుంది. When you bring Christ between you and someone, you can easily get one-mindedness. యేసుక్రీస్తు నువ్వు తెచ్చుకుంటే నీ మనసులో నువ్వు నీ సహోదరుడితో ఏక మనసుతో ఉండగలుగుతావు. నువ్వు చాలా ప్రొటెక్టెడ్గా ఉండగలుగుతావు, సందేహం లేదు. ప్రభువునందు ఏక మనస్సు. Come to Christ and come into Christ. I entreat Herodes and I entreat Syntyche to agree in the Lord. అద్దండి, అగ్రీ ఇన్ ద లార్డ్. మా గురువు గారు ఉండేవాడు, జోషి గారు. ఆయన దైవజనుడు. ఆయన అగ్రిమెంట్ ఫర్ డిసగ్రిమెంట్ అనే పదం చెబుతుండేవాడు. అగ్రిమెంట్ ఫర్ డిసగ్రిమెంట్. పాల్ అండ్ బర్నబా వారిద్దరికి పరిచయం నచ్చకపోతే ఒక డిసగ్రిమెంట్ కొరకు అగ్రిమెంట్కి వచ్చాడు. అదవుతుందా? అది కూడా ఒక మనసే, ఏక మనసు. ప్రభువునందు ఏక మనసుకు రావాలి. మై మిషన్ ఈజ్ డిఫరెంట్ అండ్ అదర్స్ మిషన్ ఈజ్ డిఫరెంట్. ఇట్ లుక్స్ డిఫరెంట్, బట్ ఐ షుడ్ బీ యునైట్ విత్ యూ. నాకు ఒక గొప్ప దైవజనుడు నిన్న సాయంకాలం ఫోన్ చేశాడు. మరొక గొప్ప దైవజనుడితో కలవచ్చా లేదా, అది టాపిక్ మా మధ్య నడిచింది. అబ్బా, అది నేను ఆయనకి చెప్పానండి. Let us go and unite with God's children without deviating with them in any manner. మనలను బట్టి కాదు, ప్రభువును బట్టి ఏక మనస్సుకు వెళ్ళవాలి, ఏకాత్మకు వెళ్ళాలి. We don't need to judge anyone. We can't judge. How can we judge? మనం తీర్పు తీర్చలేం. ఎలా తీరుస్తాం చెప్పండి? కాబట్టి ఈ సేవలో కలవచ్చా అన్నప్పుడు తప్పక కలవచ్చు. నో లిమిటేషన్స్ ఇన్ మిషన్. దేవునిలో ఏ విధమైనటువంటి లిమిటేషన్స్ లేవు, అడ్డుగోడలు లేవు. ఇవి మనుషులు ఏర్పరచుకున్నవే. ఆ దైవజనుడు చాలా ఆనందించాడు. అందుకే ఆయన దైవజనుడు అయ్యాడు. ఎస్, ఐ విల్ అండ్ ఐ డూ. నేను అలా చేస్తానయ్యా అని చెప్పాడు. ఇవాళ డివిజన్ 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 ఎక్కడ చూసినా. సంఘంలో డివిజన్, సేవకుల్లో డివిజన్. అటువంటప్పుడు ప్రభువులో మీరు ఇంకా స్థిరపడలేదని అర్థం. ప్రభువులో స్థిరపడి ఏక మనసు ప్రభువులో కలిగి ఉంటే మనం ఏదైనా సాధించగలుగుతాం. సుంటకేనును యువోదియను నేను బ్రతిమాలు కొనుచున్నాను. It is my responsibility to unite two people who are different in their minds. దేవుని కుమారులను గురించి రాస్తూ మత్తయిలో చెప్పాడు, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు.
అనబడుదురు. సమాధానపరచువారు ధన్యులు. Paul is proposing peace between these two believers. మీ సంఘంలో ఇద్దరు విశ్వాసులు తప్పిపోయినారా? భేదంతున్నారా? ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు రియాక్ట్. నువ్వు బతుకులాడుకోవాలి. సహోదరుడు సహోదరు, అన్నదమ్ముల మధ్య తగు వస్తే తల్లి బతివలాడుతుంది. అన్నదమ్ముల మధ్య తగు వస్తే తండ్రి బతివలాడతాడు. బైబిల్లో లూకాసు వార్తలో తప్పిపోయిన కుమారుని వృత్తాంతం ఉంది 15వ అధ్యాయంలో. చిన్న కుమారుడు తిరిగి వచ్చినప్పుడు పెద్ద కుమారుడు అలిగాడు. తండ్రి బ్రతిమలాడుతున్నాడు. ఆ దృశ్యం నేను చూస్తున్నాను. ఆ దృశ్యం సుంటికేను యువోదియా మధ్య పౌలు ప్రపోజ్ చేస్తున్నాడు. యునైటింగ్ బ్రదర్స్ ఇన్ క్రైస్ట్. గ్రేట్ లెసన్ టుడే. ఇవాళ చాలా గొప్ప పాఠం మనం వింటున్నాము. సహోదరులారా, నా ఆనందం, నా కిరీటమైన వారులారా, తగు పడకండి. డోంట్ డీవియేట్ టు ఈచ్ అదర్. ఒకరికొకరు దూరం కాబాకండి, వేరుగా బాకండి. అది అపవాది తత్వం. ద్విమనస్కులు అపవాది తత్వంతో ఉంటారు. ఏక మనసు కలిగిన వారు దైవతత్వంతో ఉంటారు. ఇది వాస్తవం. ఏక మనసు యొక్క గొప్పతనం ఏంటో తెలుసా? కార్య సాధన, దైవశక్తి నిరూపణ. మత్తయి 18:18లో భూమి మీద ఏకీభవించిన ఇద్దరు పరలోకాన్ని బదులు కొట్టేస్తారు, జవాబు చేసుకుంటారు. మీకు విషయం చెప్తాను. నేను లయన్స్ క్లబ్ తరపున 4 మాసాలుగా హంగర్ డైలీ రిలీఫ్ ప్రాజెక్ట్ చేస్తున్నాను 600 మందికి. ఇప్పటికీ 120 రోజులు దగ్గరగా. దీనిలో నేను చాలా ట్రబుల్ పడుతున్నాను ఫైనాన్షియల్గా. పేరు చూస్తే లయన్స్ది. లయన్స్ నుంచి నాకు లెస్ దాన్ 20% సపోర్ట్ ఉంది. 80% నా సర్కిల్ నుంచి నేను రైజ్ చేశాను. అటువంటప్పుడు నేను ఎట్లా రన్ చేయగలుగుతానని ప్రభువును ముందుకు తెచ్చి యేసే పరిష్కారం మధ్యాహ్న భోజన పథకం అనే దానికి షిఫ్ట్ చేశాను. లయన్స్ క్లబ్ నుంచి పక్కకు పెట్టాను, ఈ పథకాన్ని తొలగించాను. ఆ నేపథ్యంలో నేను ఒక ప్రార్థన చేస్తున్నాను. నాకు సహోదరుడు సహకరిస్తానని ప్రామిస్ చేశాను. 4 రోజులైంది. నిన్న మధ్యాహ్నం మేము మా ప్రార్థనా బృందం అంతా కలిసి మేము ప్రార్థిస్తున్నాం. ఐ స్టార్టెడ్ praying to God by quoting the quotations or the promises of God from the Bible. గట్టిగా ప్రార్థన చేశాను నేను, వాగ్దానాలు తీసుకొని. మీకు విషయం చెప్పనా? యేసు తన సింహాసనం మీద కంఫర్టబుల్గా కూర్చోలేకపోయాడు ఆ ప్రార్థనకి. దానికి రుజువు ఏంటంటే, బిఫోర్ ఐ సెడ్ ఆమెన్ ఆర్ వెన్ ఐఎమ్ కంటిన్యూయింగ్ ఆన్ ప్రేయర్, నేను ఆమెన్ అనకుండా కంటిన్యూ అవుతున్నాను ప్రార్థనలో, మై ఫోన్ వాజ్ రింగింగ్. నా ఫోన్ రింగ్ అవుతాను. ప్రేయర్ టవర్ సహోదరి దాన్ని తీసి పైకి పేరు చదివారు. ద సేమ్ పర్సన్ హూ ప్రామిస్డ్ మీ ఫోన్ టు మీ. నేనేం చెబుతున్నానంటే, ఏక మనస్సు కలిగి మనము పరిచర్యలు ఉన్నప్పుడు పరలోకం తెరుచుకుంటుంది. ఈ విషయం మనం గుర్తెరగాలి. అందుకే చెబుతున్నాను. ఆయన ఫోన్ చేసి రీకన్ఫర్మ్ చేశాడు, నేను మీతో ఉన్నాను, నేను మీ సహకారంగా నిలబడుతున్నాను. ఫ్రమ్ టుమారో రేపటి నుండి యేసే పరిష్కారం హంగర్ ప్రాజెక్ట్ కంటిన్యూ చేస్తుంది. రూపాయి లేకుండా ఉన్నాం. ఏమి లేకుండా
ఏలియా విధవరాలు ఇంట ఒక ఖాళీ పాత్రతో కొంచెం పిండితో ఉన్నట్లుగా ఇప్పుడు ఆ పిండి కూడా లేదు మా దగ్గర. 5 fish 2 loaves కూడా లేవు. 5 bread 2 loaves కూడా లేవు. ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపలు కూడా లేవు. బట్ మై ఫ్రెండ్స్, బట్ జీసస్ ఈస్ దేర్ ఆన్ ద థ్రోన్. యేసు సింహాసనం మీద కూర్చుంటే మిగతా చూడక్కర్లే. అందుకే అన్నాడు, ప్రభువు నందు స్థిరపడి ఏక మనసు కలిగి పని చేయండి అని బతిమాలుతున్నాను. దిస్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఇన్ మినిస్ట్రీ. దీనికోసం మనం పని చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము మనకేం జ్ఞాపకం చేస్తుంది? పౌలు ఏం చెప్తున్నాడు? పౌలు ఏం నిర్మాణం చేస్తున్నాడు? భవిష్యత్తు సేవను నిర్మాణం చేస్తున్నాడు. ఇక్కడ తాను సేవ చేస్తున్నాడు. తన తర్వాత వారు సేవ చేయాలంటే వాడు ఆధ్యాత్మికంగా స్థిరపడాలి, ప్రార్థనలో స్థిరపడాలి, దేవుని పట్ల భయభక్తుల్లో స్థిరపడాలి, విశ్వాసంలో స్థిరపడాలి, త్యాగంలో స్థిరపడాలి, శ్రమ పొందుటకు ఇష్టపడటంలో స్థిరపడాలి. మీ మైండ్ కాదు, మీ హార్ట్ ఉపయోగించాలి. పరిచర్యలో నీ తల కాదు వాడాల్సింది, నీ హృదయం వాడాలి. పైనున్న ప్రభువుకి ప్రాధాన్యత ఇవ్వాలి. మనం ఉంటే అంత, లేకపోతే అంత. మనం చేస్తే అంత, చేయకపోతే అంత. ఆయనకు అవమానం తేకూడదు. కనుక ఈ రోజు నుండి నేను మనవి చేస్తున్నాను, సంఘాలలో సహోదర తత్వంలో ఎక్కడ భిన్నత్వం వద్దండి, ఏక మనసుకు రండి. యోహాను 17లో యేసు ప్రార్థించాడు. గెత్సెమనెలో చివరి ప్రార్థనలో, తండ్రి వీరు ఏకమై ఉన్నందున లోకము నీవు నన్ను పంపావని తెలుసుకుంటుంది. ద గ్రేట్ రూట్ ఆఫ్ ఇవాంజలిజం ఏమిటో తెలుసా? యూనిటీ ఆఫ్ ద చర్చ్. యూనిటీ ఆఫ్ ద చర్చ్. భారతదేశంలో చర్చ్ యూనిటీ కోసం నేను కంకణం కట్టుకున్నాను. కనుక వెనుకున్నవి మర్చిపోదాం, ముందున్న వాటి కొరకు వేగిరపడదాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నేనేం మాట్లాడానో అది నీవిచ్చిందే. నేనేమి ఉదహరించానో అవి నువ్వు జరిగించినవే. నీ కొరకు ఈ ప్రాణం ఉంచుకొని మాట్లాడిస్తున్నావు. మీకు వందనాలు. నన్ను దేనిని పట్టుకోవాలని నువ్వు పిలుచుకున్నావు, దాన్ని పట్టుకోవటానికి నేను పరిగెత్తాలనుకున్నాను. నన్ను శక్తిమంతుని చేయి. నీలో స్థిరపరచు నాయన, నీలో బలపరచు, నీలో వృద్ధి చేయి ప్రభు. సహోదరుల యొక్క ఐక్యతకు ఒక గొప్ప కార్యం జరిగించిన ఆయన రక్షకుడైన యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైండును గాక. ఆమేన్.